మూడు వార్తల సందర్భంలో మనం మాట్లాడుకున్నాం పింఛన్లకు సంబంధించి. ఒకటి దొంగ పింఛన్ల సంగతి తేలుస్తామంటూ ఒకటి అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం. ఆ తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నెల ఇచ్చిన పింఛన్లు, రెండో నెల ఇచ్చిన పింఛన్లు, మూడో నెల ఇచ్చిన పింఛన్లు 2.5 లక్షలు తేడా వచ్చినాయి అన్నటువంటి చెప్పుకున్నాం. అట్లాగే మొన్న సదరం సర్టిఫికెట్లకు సంబంధించి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, వైద్యులకి అట్లా ఇచ్చారు అన్నటువంటిది వెరిఫై చేయమన్నారు వాటిది అన్నటువంటి దాని మీద అప్పుడు మాట్లాడుకున్నాం. అలాగే మొన్న వాట్సాప్లో వచ్చినటువంటి ఇంకొక దాని గురించి కూడా ఆ రోజున మాట్లాడుకున్నాం. ఏమని, ఒక ప్రొసీజర్ ఇచ్చారు, సర్టిఫికేట్స్ ఏది ఎవరైనా సరే ఎంపీడీఓకి అనర్హత అని చెప్పేసి వీళ్ళు అనర్హులకి వచ్చింది అని కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఆధారంగా వాళ్ళు ఎవరన్నది టిక్ చేస్తారు. ఆ టిక్ చేసినటువంటి వాళ్ళకి నోటీస్ వెళ్తుంది, ఆ నోటీస్ ఆధారంగా చర్య తీసుకుంటారు, అప్పటిదాకా పెన్షన్ ఆగుతుంది అన్నటువంటి ఇవన్నీ పరిణామక్రమ. ఇప్పుడు కొంతమందికి నోటీసులు వస్తున్నాయి అనర్హులు అన్నటువంటిది ఇవాళ సాక్షి హైలైట్ చేసింది. పింఛన్లు తీసేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇప్పటికిప్పుడు సదరం సర్టిఫికెట్లు అంటే అది మామూలుగా టైం స్లాట్ తీసుకుని వెళ్ళాలి. అలా స్లాట్ ఇవ్వడానికే నెల రోజులు 45 రోజులు పడుతుంటుంది. అట్లాగే 15 రోజులకు సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెన్షన్లు ఆపేస్తానంటే అది ఇబ్బంది అనేది. అట్లాగే వృద్ధులకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా వృద్ధులు కూడా సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయమంటున్నారు అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చింది. అది వాస్తవమా కాదన్నది ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ దీని మీద స్పష్టతనివ్వాల్సి ఉంది. ఏం చెప్తారో చూద్దాం.